శ్రీ గురుభ్యో నమః. శ్రీ ధన్వంతరియే నమః. యూట్యూబ్ ఛానల్ వీక్షించినటువంటి ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మన చర్చలో అంశం బలవీర్యములు ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి రసాయనాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ నాగరికత జీవితంలో మనిషి అంతా కూడా ఏంటంటే యుక్త వయసులో చేసినటువంటి అలవాటు వల్ల కానీ, లేకపోతే హస్తప్రయోగం వల్ల కానీ, స్వప్న స్ఖలితం వల్ల కానీ, నెక్స్ట్ శరీరంలో అధిక వేడి తయారయ్యి మూత్రంలో ఇంద్రియాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విషయాలే కాక మనం ఎక్కువ ఏంటంటే ఈ నెట్కు మనం అలవాటు పడిపోయామండి. ఎక్కువగా ఫోన్లు చూడడం కానీ, నెక్స్ట్ రెండవది ఏంటంటే కంప్యూటరు, ల్యాప్టాప్లు, ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల మనకు తెలియకుండానే మనలో జీవసత్వాలన్నీ కూడా తగ్గిపోతున్నాయండి. వృద్ధాప్య ఛాయలు 40 ఏళ్ళు 50 ఏళ్ళకు వచ్చేటువంటి యొక్క సమస్యలన్నీ కూడా ఇప్పుడు పిల్లలకు సైట్ ప్రాబ్లం రావడం, శరీరంలో బలహీనత ఏర్పడడం, ఇవన్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే మానవునికి ఈ యొక్క పెద్ద పెనుముప్పు అయిపోయింది. అంటే అందరూ కూడా మనం డెవలప్ అవుతున్నాం, సైన్స్ అడ్వాన్స్ టెక్నాలజీలో పోతున్నాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. కానీ దాన్ని మితంగా వాడితే బాగానే ఉంటుంది. అధికంగా వాడి మానవునికి కలిగేటువంటి విపత్తును కొని తెచ్చుకుంటారంటే ఇది ఈ యొక్క విషయాల మీద ఈ యొక్క ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఔషధం సేవ వలన మానవునికి కలిగేటువంటి ఎన్నో రకాల సమస్యల మీద అద్భుతంగా పనిచేస్తుంది. మెయిన్గా ముఖ్యంగా ఈ ఔషధము పురుషులు కానీ స్త్రీలు కానీ అంటూ ఏమీ లేదండి. వయోవృద్ధ భేదం అంటూ ఏమీ లేదు. ఎవరైనా ఇది వాడుకోవచ్చు. 16 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఔషధాన్ని మనం సేవించవచ్చు. దీని ద్వారా వచ్చేటువంటి సత్ఫలితాలు ఎన్నో ఉన్నాయండి. వాటిని ముందు నేను వివరిస్తాను. ఈ ఔషధము మన భారతీయ మహర్షులచే కనిపెట్టినటువంటి గొప్ప ఔషధం ఏమీ లేవు. మన భారతీయ మహర్షులు మన ముందస్తు వాళ్ళ యొక్క భవిష్యత్ దృష్టి పెట్టుకొని వాళ్ళు ఎన్నో చక్కటి అద్భుతమైనటువంటి ఔషధాలు మనకు వ్యక్తపరిచారు. దాంట్లో సుశ్రుతుడు కానీ, వాగ్భటుడు కానీ, చిరకుడు కానీ, బసవరాజం కానీ, ధన్వంతరి కానీ, మాధవ నిదానం కానీ మానవునికి కలిగేటువంటి సమస్తమైనటువంటి జబ్బులకు వాళ్ళు అనుపాన విశేషాలతోటి ఎన్నో వ్యాధులకు చక్కని ఔషధాలన్నీ కూడా మనకు తెలియపరిచారు. అందులో ఈ యొక్క ఔషధం మనం ఒకటి అనుకోండి. ఈ ఔషధాన్ని నిత్యం సేవన చేయడం ద్వారా ఒక ఇమ్యూనిటీ బూస్టర్ అనుకోండి. దీనివల్ల మానవునికి కలిగేటువంటి ఆయాసం కానీ, నెక్స్ట్ ఇంద్రియ దౌర్బల్యం ఏర్పడి కొంతమంది సంసారిక దాంపత్య జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారండి. ఇతరులతో చెప్పుకోలేక, ఫ్రెండ్స్తో చెప్పుకోలేక, డాక్టర్తో చెప్పుకోలేక తనంతా తానే మదన పడుతూ ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారండి. వాటికి ఈ ఔషధం చక్కగా పనిచేస్తుంది. స్త్రీ సంగమ విషయంలో వీర్యాన్ని మంచి స్తంభింపజేస్తుంది, శీఘ్రస్ఖలనాన్ని నిరోధిస్తుంది. వాళ్ళు సంతోష జీవితంలో అద్భుతమైనటువంటి సత్ఫలితాలు ఈ ఔషధం ద్వారా మనం పొందగలుగుతాము. దీంట్లో వచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్ ముందు వాటిని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, ఏ విధంగా మనం పౌడర్ వేసుకోవాలి అనేది కూడా నేను చక్కగా వివరిస్తానండి. 1-2 సార్లు ఈ వీడియో వినండి. దీన్ని మీరే తయారు చేసుకొని వాడవచ్చు. లేని ఎడల మా యొక్క వైద్యశాలలో ఎప్పుడు కూడా మేము నిరంతరంగా ప్రేక్షక మహాశయులకు ఎంతోమందిని ఇచ్చాము, పేషెంట్లకు ఇచ్చాము, వ్యాధిగ్రస్తులకు ఇచ్చాము, డాక్టర్లు కూడా మేము సప్లై చేస్తున్నాము. మీరు కూడా మీకు అనుకూలతను బట్టి మీరు చేసుకోవచ్చు. లేకపోతే మాకు చెప్పినా కానీ మేము హోల్సేల్గా రీటైల్ ప్రైస్లో మేము ఇవ్వగలుగుతామండి. ఈ ఔషధము ఇది మన భారతీయ మహర్షులచే కనిపెట్టినటువంటి గొప్ప ఔషధం అండి. ఈ ఔషధము అశ్వగంధ, తిలామాష, గోక్షూరస్య శతావరి, క్షీరాజ్య చక్కెరాయుక్తం, రాత్రికాలేన సేవానం, సప్తరాత్రి ప్రయోగేన పంచగుంజర సత్వాన్ అనడం జరుగుతుందండి. దీంట్లో వచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్ 5. అందులో అశ్వగంధ అనేటువంటి యోగంలో ఈ అశ్వగంధను మనం గ్రహించాలండి. ఇది అశ్వగంధ అనేది దుంప 2 రకాలు ఉంటుంది. ఇది అశ్వగంధ నాగోరి అంటారు. రెండవది అశ్వగంధ పెద్ద సైజు ఉంటుంది. ఔషధ యోగాల్లో మంచి సత్ఫలితాలు ఇవ్వాలంటే అశ్వగంధ నాగోరి వాడాలండి. దీన్ని డైరెక్ట్ వాడితే ఏంటంటే పైత్య గుణము దీంట్లో అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ అశ్వగంధను కంపల్సరిగా ఆవు పాలతోటి శుద్ధి చేసుకోవాలండి. ఈ అశ్వగంధ ఒక భాగం తీసుకొని
4 భాగాలు నాటు ఆవు పాలు పోసి ఒక జాము అంటే 3 గంటలు ఉడికించాలండి. ఈ ఉడికినటువంటి పాలను పారబోసి మళ్ళీ రెండోసారి కొత్త ఆవు పాలు పోసి మళ్ళీ 3 గంటలు ఉడికించి ఆ పాలు పారబోసి మళ్ళీ మూడోసారి కూడా నాటావు పాలు పోసి మళ్ళీ ఆ పాలు కూడా పారబోయాలండి. ఔషధ గుణం పెరగాలంటే 3 సార్లు కానీ 5 సార్లు కానీ 7 సార్లు కానీ ఈ పాలతోటి అశ్వగంధని కంపల్సరీ శుద్ధి చేసుకొని ఈ యోగంలోకి మనం వాడాలండి. అంటే ఈ వృక్ష సంపదకు రాజు లాంటిదైనటువంటి అర్థం ఉందండి ఇది. నెక్స్ట్ అశ్వగంధ, తిలామాష, గోక్షూర, శతావరి అంటే దీంట్లో వచ్చి కూడా 5 ఇంగ్రీడియంట్లు. అశ్వగంధ ఒక భాగము, నువ్వులు ఒక భాగము, మినుములు ఒక భాగము, శతావరి ఒక భాగము, ఏనుగు పల్లీరు కాయలు ఒక భాగం. ఈ 5 వస్తువులు సమూలంగా తీసుకొని నీడ కారించుకోవాలండి. లేకపోతే మన పచారి కొట్లలో కూడా ఈ 5 వస్తువులు కూడా మనకు లభ్యమవుతుంటాయి. ఈ 5 వస్తువులు సమభాగాలుగా తీసుకొని మన మిక్సీలో కాకుండా మన రోట్లో కానీ లేకపోతే మన కళ్ళుల్లో కానీ వేసి మెత్తగా దంచేసి వస్తగాలితం చేసుకొని ఒక సీసాలో భద్రపరచుకోవాలండి. ఈ ఔషధాన్ని ఏ విధంగా వాడాలంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఉదయం, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో సాయంత్రం ఒక చెంచాడు ఒక పౌడర్ వేసుకొని మీదికెళ్ళి ఆవు పాలల్లో పటిక బెల్లం అంటే నావోక్ అంటారండి, దీన్ని కండ చక్కెర అంటారు, పంచదార బజాయిగా ఈ పటిక బెల్లాన్ని అవసర నిమిత్తం అర్ధ చెంచా కానీ పాలల్లో కలుపుకొని ఈ పౌడర్ కూడా పాలల్లో కలిపి సేవించవచ్చు. లేకపోతే పౌడర్ వేసుకొని పటిక బెల్లం కలిపినటువంటి పాలను కూడా సేవిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుందండి. ఈ ఔషధము మెయిన్గా వచ్చేది ఏంటంటే ఇంద్రియాన్ని ఉత్పత్తి చేసుట్లో అగ్రగమ్యమైనటువంటి ఔషధం అండి ఇది. శీఘ్రస్ఖలనం కానీ, నెక్స్ట్ కొంతమంది సెక్సువల్ వీక్నెస్ ఉండడం కానీ, నరాల బలహీనత కానీ వీళ్ళందరికీ పనిచేస్తుందండి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా చెప్పవచ్చు ఈ ఔషధము. అయితే ఇందులో చేసేటువంటి ఔషధాలను కొద్దిగా మోడిఫికేషన్ చేసుకోవాలి. అంటే ఎట్లా అంటే అశ్వగంధను డైరెక్ట్ తీసుకొచ్చి మనం డైరెక్ట్ పౌడర్ చేయకూడదండి. అశ్వగంధ ఒక భాగం ఉంటే దానికి 4 రెట్లు నాటు ఆవు పాలు పోసి పాలల్లో ఇది ఒక అర్ధ గంట ఉడికించాలండి. ఉడికిన తర్వాత ఈ పాలను పారబోసి మళ్ళీ కొత్తటి పాలు పోసి మళ్ళీ అరగంట ఉడికించి మళ్ళీ అలా పాలు పారబోసి మళ్ళీ కొత్త పాలు, ఈ విధంగా 3 సార్లు కానీ 5 సార్లు కానీ 7 సార్లు కానీ చేస్తే అశ్వగంధకు రసాయనత్వం ఏర్పడుతుందండి. అశ్వగంధ ఒక శుద్ధి అవుతుంది. రెండవది నువ్వులు కానీ మినుములు కానీ ఇనుప పెనుములో వేసి దానికి తగు మాత్రం ఆవు నెయ్యిని చేర్చి దూరగా వేపుడు చేయాలండి. అంటే నిధి మాడవద్దు. ఆ మాడకుట చేసినటువంటి మినుములు ఒక భాగము, నువ్వులు ఒక భాగం, పిల్లి పీచర కానీ నెక్స్ట్ ఏనుగు పల్లీరు కానీ వాటిని అగ్ని సంస్కారం చేయవలసిన అంటే వేయించవలసినటువంటి అవసరం లేదు. ఈ విధంగా శుద్ధి చేసుకున్నటువంటి 5 వస్తువులు సమభాగాలుగా తీసుకొని మెత్తడి పౌడర్ చేసి అంటే రోట్లో కానీ లేదా కల్లంలో కానీ వేసి మెత్తగా దంచాలండి. మిక్సీలో కానీ పల్వరైజర్లో వేయద్దండి. ఎందుకంటే ఈ మిక్సీలో వేసినప్పుడు పల్వరైజర్లో వేసినప్పుడు ఔషధ గుణం అనేది తగ్గిపోతుందండి. మనకు తెలియకుండానే ఈ యొక్క ఔషధ గుణంలో మార్పు వస్తుంది. ఇది ఒకటి మీరు గమనించగలరని కోరుతున్నాను. ఈ ఔషధాన్ని సేవించి దీని యొక్క సత్ఫలితాలు మానవాళికి అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఔషధాన్ని నేను చెప్పడం జరుగుతుంది. మానవుని యొక్క జీవన విధానం అంతా కూడా ప్రకృతి మీదనే ఆధారపడి ఉంది. ఆ ప్రకృతి అంటే ఏదో కాదు, చెట్లు చేమలే. ఆ చెట్లను రక్షిస్తేనే మననది రక్షిస్తుంటుంది. ఈ రోజు ఉన్నటువంటి యొక్క వ్యవహార శైలిలో అందరూ కూడా చెట్లను ఎవరు కూడా నరికిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పర్యావరణంలో ఎన్నో రకాల మార్పులతో వస్తున్నాయి. దీని ద్వారా మానవాళికి ఎంతో ముప్పు జరుగుతుంది. వృక్షో రక్షిత రక్షిత అన్నట్టుగా వృక్షాన్ని మనం కాపాడదాం. వృక్షాన్ని వల్ల వచ్చేటువంటి మేలను కూడా మనం అందరం కూడా పొందుదామండి. ఈ వృక్ష సంపదని కాపాడేటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదండి.